నీ భవిష్యత్తును దేవుడు ఎలా డిజైన్ చేశాడో, నీ చరిత్ర ఏ మలుపు తిప్పబోతున్నాడో ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. మున్ముందు రోజుల్లో ఒకటొకటిగా నీకు అర్థమైద్ది. నువ్వేం కలవరపడద్దు, ఏం కృంగిపోవద్దు, ఏం నిరుగారిపోవద్దు. జీవితం మీద విరక్తి పెంచుకొని ఏదేదో ఆలోచనలు నువ్వు చేసుకోవద్దు, అవసరం లేదు. ఈ మాట ఈరోజు మీకు ఎందుకు అందిస్తున్నానంటే, ఈరోజు నువ్వు కావచ్చు, లేదా నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అదే విధమైన బంధకాలలో సంఖ్యలలో ఉండి, నువ్వు కావచ్చు, నీ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, తమను తాము పాడు చేసుకుంటూ, కుటుంబాన్ని పాడు చేస్తూ, సమాజానికి ఇబ్బందికరంగా బ్రతుకుతూ ఒకవేళ ఉన్నారేమో, ఒక మాట చెప్పనివ్వండి, అదంతా యేసయ్య జోక్యం చేసుకునేంత వరకే నడుస్తుంది. ఒకసారి నీ లైఫ్లోకి ఆయన ఎంటర్ అయ్యి, ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకొని నిన్ను పీడిస్తున్న పీడల నుంచి నిన్ను విడుదల చేసినప్పుడు నీ లైఫ్ ఏ విధమైన మలుపు తీసుకుంటుందో వీని జీవితం ఒక సాక్ష్యం. నేను చెప్పినటువంటి వాని లైఫ్. వానిలో ఒక దైవజనుడు ఉన్నాడని ఎవరికి తెలుసండి? ఊరోళ్ళకు తెలుసా? యేసు శిష్యులకు తెలుసా? కనీసం వానికి తెలుసా? వాడు ప్రకటించిన ప్రదేశాలకు తెలుసా? నీలో ఉన్నదేదో, నీ ద్వారా అయ్యేదేదో, నువ్వు సాధించేదేదో నీకు తెలియకపోవచ్చు, నీ వారికి తెలియకపోవచ్చు, నీ సమాజానికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. అది నీకు కూడా తెలియదు మళ్ళీ, కానీ ఆయనకు తెలుసు. ఈ మాట మీరు తీసుకోండి. నిన్ను నువ్వు నిందించుకుంటుండవచ్చు. నీ దీనస్థితి అధోగతి చూసి, ఛీ, నాలంటోడు ఒకడు పుట్టడం అవసరమా, నాకు ఈ బతుకు అవసరమా, నేను అనుభవిస్తున్న ఈ బాధలు నాకు అవసరమా, ఏంది నా జీవితం, అర్థం లేదు అని ఏవేవో అనుకుంటున్నావో నువ్వు ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి. ఒకవేళ నిన్ను నువ్వు అనుకోకపోయినా నీ వాళ్ళు నిన్ను అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, మా ఏం జీవితం నీది, మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావట్లేదు, ఎందుకమ్మా నీలాంటిది బతకడం, సావే ప్రశాంతంగా ఉంటుంది మాకు అంటుండొచ్చు. తమ్ముడా, నిన్ను కూడా అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, ఏంట్రా, ఎందుకురా నువ్వు అని నీ జీవితాన్ని, ప్రస్తుత నీ దీనస్థితిని బట్టి ప్రతి ఒక్కడు నిన్ను తేలిగ్గా చూస్తుండొచ్చు, లేదా నీకు నువ్వు అనుకుంటుండొచ్చు, లేదా నీ వారికి అలా నువ్వు కనపడుతుండొచ్చు. వాడు కూడా వాళ్ళ కుటుంబానికి అంతే కనపడ్డాడు. ఇంక అయిపోయింది, ఆడి చేతికి రాడు, అయిపోయింది, ఆడు పీక్ స్టేజీకి వెళ్ళిపోయాడు, సంఖ్యలు కూడా తెంచేస్తున్నాడు, ఆడిని బాగు చేయటం ఇంకెవడి వల్ల కాదు, ఆడు మళ్ళీ నార్మల్ పొజిషన్కి రాడు, ఆ శ్మశానంలోకి ముందే వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడే సచ్చి శవమైపోతాడు అని వాళ్ళు వదిలేశారు, ఆ ఫ్యామిలీ వదిలేశారు. వాడు చేతికి రాడు, వాడు బాగుపడ్డు, వాడి జీవితం అంతే. వాడు కూడా తన మీద తాను ఆస్తి తీసేసుకున్నాడు. కానీ యేసు వెళ్ళి వాని కోసమే వెళ్ళాడు. నేను చెప్తున్నాను నా తమ్ముడా, ఏ రోజు నిన్ను దర్శించాడో నాకు తెలియదు, ఏ విధంగా దర్శించాడో నాకు తెలియదు, ఒక్కటి మాత్రం చెప్తాను, నీ కోసం యేసు వచ్చాడు. నీకోసం నా ప్రభు వచ్చాడు, నీకోసం వచ్చాడు, ఆయనే నిన్ను దర్శించాడు. నీ విలువ నీకు తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు, సంఘానికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు నీ ఫ్యూచర్ ఏంటో, నీ వలన జరిగే కార్యాలు ఏంటో. మాయ్ స్తోత్రం చెప్పురా తల్లి, వింటున్నారా? కాబట్టి వేదన పడద్దు, నీ కోసం వచ్చాడు, ఆయనే నిన్ను దర్శించాడు. లేకపోతే నీ హృదయం అంత తేలిక ఎట్ట తిరిగిద్ది దేవుని వైపు? కానీ ఈరోజు ఆయనే నీ ప్రపంచంగా మారిపోయావు. కూర్చున్నా, లేచినా, కన్ను మూసినా, తెరచినా, తింటున్నా, నిద్రపోతున్నా, ఆయనే నీ ప్రపంచం, ఆయనే నీ లోకం, ఆయనే నీ జీవితం.
అంత డెప్త్లోకి ఎలా వెళ్ళావు? ఆయన నిన్ను దర్శించకుండా సాధ్యమా? దర్శించాడు. అయితే ఇక్కడ రిజల్ట్ ఏంటంటే, వాని దగ్గర రిజల్ట్ వానికి తెలియదు, ఫ్యామిలీకి తెలియదు, సమాజానికి తెలియదు, యేసు ప్రభు ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 10 పట్టణాలకు క్రీస్తును పరిచయం చేసినటువంటి దైవజనుడు అయిపోయాడు అతను. నీ భవిష్యత్తును దేవుడు ఎలా డిజైన్ చేశాడో, నీ చరిత్ర ఏ మలుపు తిప్పబోతున్నాడో ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. మున్ముందు రోజుల్లో ఒకటొకటిగా నీకు అర్థమైద్ది. నువ్వేం కలవరపడద్దు, ఏం కృంగిపోవద్దు, ఏం నిరుగారిపోవద్దు. జీవితం మీద విరక్తి పెంచుకొని ఏదేదో ఆలోచనలు నువ్వు చేసుకోవద్దు, అవసరం లేదు. ఒక్కటి నువ్వు చేయాల్సిందే, ఒక్కటి. నీ స్థితిని గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను విమోచించిన ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తూ నువ్వు నడు. నెక్స్ట్ ఆయన చూసుకుంటాడు. ఆయన అడుగులు వేసిన వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. ఆయన ఎవరెవరిని దర్శించాడో వాళ్ళు 2 విషయాలు గుర్తెరిగారండి. ఆ 2 చెప్పి ప్రార్థన చేస్తాం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. శభాష్. మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి. వాళ్ళు యేసు ప్రభు దర్శించి పిలుచుకొని తన కొరకు వాడుకున్న ప్రవక్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధనలో వ్యక్తులు కావచ్చు, 2 గుర్తించారు. అందులో మొట్టమొదటిది తమ స్థితి ఏంటో తమేంటో గుర్తించారు. రెండవది తమ ప్రభు గొప్పతనం ఏంటో కూడా గుర్తించారు. తామేంటో గుర్తించారు, ఆయనేంటో గుర్తించారు. ఈ 2 వాళ్ళ దగ్గర నేను చూసిన క్వాలిటీస్. వీడిని చూస్తే తన స్థితి ఏంటో తను మర్చిపోలా. ఏ స్థితి నుంచి తను ప్రభు రక్షించాడు అది గుర్తుపెట్టుకొని తన స్థితిని ఎరిగి ప్రభువుని ఎరిగి పరిచర్య చేశాడా? సమరయ స్త్రీ కూడా నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తారండి. నేను చేసినవన్నీ నాకు చెప్పాడు, రండి చూపిస్తానని ఊరిని తీసుకొచ్చిందండి. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు బోధ విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు నీ మాటను బట్టి గాక మేము ఆయనను బట్టియే ఆయనను ఒప్పుకుంటున్నాం అని వారు యేసు ప్రభువును అంగీకరించారు. అక్కడ సమరయ పట్టణం మొత్తం కూడా ఒక రకమైన కదలికకి సమరయ స్త్రీ కారణమైంది. ఆ ఒక్క ఆమె కోసం ఆయన ఎండవేళ బావి దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే సమాజంలో ఆమె ఏ స్థితిలో ఉందో, తనకు తాను ఏ స్థితిలో ఉందో, కానీ ప్రభు హృదయంలో మాత్రం ఆమె స్థానం చాలా గొప్పగా ఉంది. ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, భక్తిపరురాలు, గొప్పదో ఇవన్నీ కాదు, తన స్థితిని తను గుర్తుపట్టగలిగిన వ్యక్తి. తన స్థితిని. నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే, అయ్యా నేనొంటరి దాన్ని నాకు ఎవరు లేరన్నానే, అయ్యా నేనొంటరి దాన్ని నాకెవరు లేరన్నానే, లోపమేమి ఎరుగనట్టు లోగుట్టు దాచానమ్మ, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మ, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మ, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మ, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మ, దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మ, దాపు చేర నన్ను చూసి నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు
ఎప్పుడు దప్పిక కావన్నాడే, నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఏమండి, ఏం కవర్ చేసిందయ్యా, నేను ఉంటుందని నాకెవరు లేరు. అప్పుడు ఆయన, నీకు భర్త లేడన్నాడే, పెనిమిట్లైదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నాడే. వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా, వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా, ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంతోషించేది ఏంటంటమ్మా, మన స్థితిని మనం గుర్తుపట్టటం. అదమ్మా కీలకం. ఈ రాత్రి సందేశంలోని ముఖ్యాంశం అదమ్మా, మన స్థితిని మనం గుర్తుపట్టటం, తర్వాత ఆయన ఏందో కూడా గుర్తుపట్టటం. మీరు కావాలంటే చూడండి, దేవుడు పిలిచిన వాళ్ళందరూ, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ మెజారిటీ దేవుడు పిలిస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పారో చూడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడదాం, ప్రవక్తల దగ్గరికి వద్దాం, ఓకేనా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఒక్కసారి తీయండి, బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. 3వ వచనం నుంచి చదువుతావా? చదువు, ఏం పర్వాలా. 4వ వచనం. చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చింది? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా. గద్దు ఏమన్నాడో చూడండి. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. అది ఇక్కడ ఇర్మియా స్పెషల్ ఏంటంటే, దేవుడు అయ్యా నేను నిన్ను ప్రవక్తగా నియమించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను, తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠ చేశాను అని దేవుడే మాట్లాడితే ఇర్మియా ఏం చేయాలి? కాలర్ ఎగరేయాల. ఏం చేయాలా? కాలర్ ఎగరేయాల. దేవుడంతటోడే నా గురించి ఈ మాట చెప్పాడంటే ఇంకెవడురా నన్ను ఆపేదని ఎగబడాల. స్తోత్రం. కానీ ఇక్కడ భక్తుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నేను ఇలా నియమించానని చెప్తుంటే ఈయన అంటున్నాడు, నువ్వు నియమించావు సరే, కానీ నేను పనికిరాను అన్నాడు. తన స్థితి ఏంటి అనేది గుర్తుపట్టాడు. నేను బాలున్నాయా? ఒక ప్రవక్త అంటే ఆయనకు వాగ్దాటు ఉండాలి, గద్దింపు ఉండాలి. నేను పిల్లోడిని, చిన్నోడిని, బాలుడిని, నా వల్ల ఎక్కడ అవుతుంది నాయనా? అయ్యో ప్రభువగు యెహోవా, అయ్యో. అంతేగాని అవునా ప్రభా, నీకు అర్థమైందా, మన సరికేందో, ఓకే అట్లయితే కానీ మరి ఇంకేం పండగ చేసుకో, వస్తాపో అన్నాడా? నా వయసు ఎంతయ్యా, నా స్థాయి ఎంతయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నాకేం తెలుసయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బాలుడను అని నీవు అనవద్దు. కోపడలా, సంతోషపడ్డా. నీ స్థితిని నువ్వు గుర్తుపట్టావు, నీ బలహీనత నీ గుర్తుపట్టావు, పర్వాలేదు. నీ బలహీనతని నువ్వు గుర్తుపట్టావు, నా బలం నీ మీద ఉంచి ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమిస్తాను అన్నాడు. ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమిస్తాను. నీవు నా నోరు అయి ఉంటావు, నా నోటి వలె ఉంటావు.
నాటుటకును, పెళ్ళగించుటకును, కట్టుటకును, పడద్రోయుటకును నేను నిన్ను వాడుకుంటాను. బా, ఆయన చేతిలో గండ్రగొడ్డల్లాగా వాడుకుంటాను అన్నాడు. ఎప్పుడన్నాడో తెలుసా ఆ మాట? ఇర్మియా తన స్థితిని ఎరిగి, దేవా నేను ఏ పాటి వాడినయ్యా, బాలుణ్ణి కదా ప్రభువా, నాకేం తెలుసయ్యా అన్న ఆ దీనత్వం ఎవరిలో అయితే చూశాడో దేవుడు, వాళ్ళందరినీ కూడా దేవుడు బలంగా వాడుకున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఈ రాత్రి మన స్థితిని మనం గుర్తుపట్టి ఉండాలి. తర్వాత ఇర్మియాని దేవుడు బలంగా వాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు ఇర్మియా కూడా ఒకడు. పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథం ఇచ్చినటువంటి ప్రవక్తలు ఇర్మియా ఒకడు. తర్వాత యెషయా సంగతి చూడండి, అక్కడ కూడా కొద్దాం రండి. 6వ అధ్యాయం తీసుకోండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన కూడా అయ్యో అంటాడు. ఈయన అయ్యో ప్రభువా, ప్రభువు యెహోవా నేను బాలుణ్ణి అంటే, ఆయన అంటాడు అయ్యో ప్రభువు యెహోవా, ప్రభువా యెహోవా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన దర్శించాడు. అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడై ఉన్న ప్రభు యెషయాను దర్శిస్తే యెషయా ఏమన్నాడు తెలుసా? అయ్యో ప్రభువా నేను నశించితునయ్యా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడనే నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి నాకు యెహోవాను నేను కన్నులారా చూచితని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో కూడా తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. 8వ వచనం, మేము ఎవని పంపెదము, మా నిమిత్తము ఎవడు పోవును అంటే, బిడ్డలారా వినండి, దయచేసి వినండి, కీలకమైన విషయం చెప్పబోతున్నాను, తర్వాత ఇక ముగిస్తాను, మళ్ళీ ముందు చెప్తున్నా. అప్పుడు అన్నాడు అయ్యో ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? తన స్థితిని తను గుర్తించిన వాడిని చూస్తాడు, అలాగే దేవుడేంటో కూడా గుర్తించిన వాడిని చూస్తాడు. అలాగే దైవ చిత్తమును నెరవేర్చడానికి ఎవనిలో మంట ఉందో వాణ్ణి ఆయనే వెతుక్కుంటా వస్తాడు. ఎవని గుండెల్లో ఆ తపన ఉందో, ఎవని గుండెల్లో ఆ రోషం ఉందో, ఎవని గుండెల్లో అందును గూర్చిన ఆరాటం ఉందో ఆయనకి తెలుసు. ఆయనకు తెలుసు. అలాంటి సరుకు ఎక్కడుందో వెతుక్కుంటా వస్తాడు ఆయనే. ఎందుకంటే నీలో ఉన్న భారం, నీలో ఉన్న మంట దేవుణ్ణి ఆకర్షిస్తుంది. దేవునికి తెలుసు ఆ సంగతి. ఇప్పుడు సేవ చేయాలి అంటే మీరు బాగా బైబిల్ చదవండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, బైబిల్ ట్రైనింగ్ పొందండి, మీరు బైబిల్ని ఇలా చేయండి అలా చేయండి, మీరు ఇలా నిలబడండి, ఇలా బోధించండి, ఇలా ప్రవర్తించండి, ఇలా పవిత్రతను కాపాడుకోండి, ఇలా క్యారెక్టర్ని కాపాడుకోండి, ఇలా సాక్ష్యాన్ని కాపాడుకోండి, ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని నిజంగా మంట కలిగిన వాడికి, నిజంగా దేవుడు హృదయంలో భారం పెట్టినోనికి అసలు ఇదంతా అవసరంలా. ఎందుకంటే వాని హృదయంలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి, మంటను బట్టి ఇదంతా అవసరం లేదంటే, నేను అంటున్నాను ఏం అవసరం లేదంటే మొత్తుకోవాల్సిన అవసరంలా. వాని హృదయంలో ఉన్నటువంటి ఆ ఆరాటం, ఆ మంట వాని ప్రశాంతంగా ఉండనీయదు. గుండెల్లోనేమో ఆరాటం ఉంది, ఆ మంట ఉంది, కానీ తన అయోగ్యతను బట్టి తను సాహసం చేయలేకపోతాడు. తన అనర్హతను గుర్తించిన వాడు గనుక దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం, మంట ఉన్న ఆ అనర్హతను బట్టి బ్రేక్ అవుతాడు. ప్రవక్తలందరూ అలాంటి వాళ్ళే, ఆ విధంగానే స్పందించారు దేవునితో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మోషేని పిలిచినప్పుడు మోషే ఏమన్నాడు? మోషే ఏమన్నాడు? అయ్యో దేవా నీవు పంపదలిచిన వానినే పంపుము, నేను నోటి మాంద్యము గలవాడను,
నువ్వేదో పెద్ద పని అప్పచెప్తున్నావు నాకు, నేనందుకు తగిన వాణ్ణి కాను అన్నాడు. మరి తగినవాడు కాడు అని మోషే అంటే, మరి తగినవాడు కాడు అన్నోడి దగ్గరికి పని కట్టుకొని ఆయన ఎందుకు వచ్చాడు? అంత పెద్ద ఇశ్రాయేలు జన సమూహం 6,00,000 కాలు బలంలో ఒకడు తగలలేదా? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. ఆహా, అమ్మో చాలా చురుగ్గా ఉన్నారు మీరు. ఏమండి, 6,00,000 కాలు బలమే ఉంటే అంతమంది జనంలో ఒక్కడ తగలలేదండి. అందరిని వదిలిపెట్టి అసలు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల్లో ఒక్కడిని కూడా టచ్ చేయకుండా ఎక్కడో మిథ్యానులో తన మామ ఇత్రో మందను మేపుకుంటా అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి రావటం ఏంది? అంటే మోషేకి ఆ సరుకు ఉందో లేదో, మోషే హృదయంలో ఆ ప్రజలను విమోచించాలన్న మంట ఉందో లేదో దేవుడు గుర్తుపట్టలేనోడా? మాట అయితే అంటున్నాడు కానీ మంట ఉంది లోపల. అర్థమైందా? తీవ్రత ఉంది లోపల, ఆరాటం ఉంది లోపల, తపనుంది లోపల. ఎంత ఉందంటే 6,00,000 కాల్బలంలో అంత పెద్ద సమూహంలో ఇలాంటోడు ఒక్కడు కూడా కనపడలా దేవుడికి. నేను చెప్పలా, సాక్షాత్తు దేవుడే చెప్పాడు ఆ మాట. సంఖ్యాకాండం 12లో జస్ట్ రిఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి చూసుకో. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుష్యుడు, మిక్కిలి సాత్వికుడు. ఇల్లంతటిలో, ఇల్లంటే ఇశ్రాయేలు జనాంగం అంతటిలో మోషే నమ్మకమైన మనుషుడు, మిక్కిలి సాత్వికుడు. బా, ఎందుకు నమ్మకమైన మనుషుడు? ఏమంతసేపు నమ్మకత్వం చూశాడు అంటే, ఆ ప్రజలను విమోచించడం కోసం, వినండి, దైవ చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని కోసం ఫలించడం కోసం రాజయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. రాజయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాడండి, వదిలేసుకున్నాడు. మరో సందర్భంలో ఆ ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు వీళ్ళందరినీ హతం చేసి నీ నుంచి గొప్ప జనాంగాన్ని రప్పిస్తాను అంటే, నా పితరులకు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు. నా వంశం గొప్పది కావాలని కాదు, నా పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే నీకు అవమానం. నువ్వే ప్రమాణం చేశావు నా పితరులతో, ఇప్పుడేం చంపేస్తానంటున్నావు, నీ పరువే పోతుంది అని దేవుని గురించి ఆలోచించిన వ్యక్తి మోషే. ఏమైనా అర్థమవుతుందా బ్రదర్ నేను చెప్పేది? మూడు, ఇత్రో దగ్గర 40 ఏళ్ళు ఉన్నాడు. కానీ 40 ఏళ్ళు ఉండి 40 ఏళ్లలో తన కోసం ఏమీ సంపాదించుకోలేదు. పాపం ఇత్రో దగ్గర నుంచి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు మోషే చారెడు గోధుమలు కూడా పట్టుకొని పోలేదు, చేతి కర్ర తీసుకొని వెళ్ళాడు. సామాన్యమైన విషయం అది. చేతి కర్ర తీసుకొని వెళ్ళాడండి మోషే. భుజాన ఏ గోధుమల మూట కూడా లేదు, చేతి కర్ర. ఎంత మంటుంటే అంత త్యాగం చేస్తాడండి. 40 ఏళ్ళుండి ఏం సంపాదించుకోలా. 40 ఏళ్ళప్పుడు కూడా తన మామ మందనే కాస్తున్నాడు కానీ తనకంటూ సొంత మంద లేదు. మరి ఇది మంట కలిగిన వ్యక్తి లక్షణం కాదా? అంటే తన గుండెల్లో ఎంత తీవ్రత ఉందంటే, నా ప్రజలు అక్కడ బంధకాల్లో బందీలు అయిపోయి మూలుగుతుంటే నేను ఇక్కడ ఇల్లు కట్టి ఆస్తులు సంపాదించుకొని ఇక్కడ కూలికేదా? నా ప్రజలు అక్కడ బానిస బతుకుతున్నారు కనుక నా దేవుడు జోక్యం చేసుకొని నా ప్రజల్ని విడిపించిన నాడు నా ప్రజలు సంతోషంగా ఉండి అప్పుడే నేను కూడా సంతోషంగా ఉంటా. అప్పటిదాకా నేను కూడా అదే బానిసత్వం చేస్తా ఇక్కడ అని తనకంటూ ఏమీ పొందకుండా అలాంటి బ్రతికాడు. మంట లేదా? ఇర్మియాకి మంట లేదా? యెషయాకి మంట లేదా? గుండెల్లో ఉంది. కానీ తగిన వాడిని కాను మోషే అన్నాడు. ఆరాటం ఉంది కానీ ఇప్పుడు నేను ఆ శక్తి కలిగి లేను, బలహీనుడు అయ్యానయ్యా. ఇర్మియా అన్నాడు, నేను బలహీనుని, బాలుణ్ణి ప్రభు. యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రునయ్యా, అపవిత్రమైన పెదవులు గల్లి ఉన్నాయా, నీకెట్లా పనికి వస్తానయ్యా నేను.
బాలుడు అన్నదే కదా నీ సమస్య, అది నేను చూసుకుంటా. అపవిత్రమైన పెదవులు అనేదే కదా నీ సమస్య, నేను పరిశుద్ధపరుస్తా. ఆ, నోటి మాంద్యమేగా నీ సమస్య, నీకు తోడు నీ అన్నయ్యన అహరోనునిస్తా, అతడు నీకు నోటి వలె ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావు. ఇవేగా నువ్వు చెప్పినాయి, ఓకే నేను చూసుకుంటాను అవి. రా, ఎందుకయ్యా నాకు అర్హత లేదు, యోగ్యత లేదంటే, ఇవన్నీ లేవనేది ఒకటి గుర్తుపట్టావు, అది సంతోషం. రెండవది, నేను నీలో ఒకటి గుర్తుపట్టాను. ఏం గుర్తుపట్టావు ప్రభువా? నా చిత్తమును నెరవేర్చడం కోసం, నా బిడ్డల కోసం నీ గుండెల్లో ఉన్న ఆరాటం, ఆ తపన, ఆ మంట నాకు తెలుసు నా కుమారుడా, నాకు తెలుసు నా కుమారి. అందుకే నీ దగ్గరికి వచ్చాను నేను. ఈరోజు నిన్ను నన్ను ఆయన తన పని కొరకు నియమించడానికి ఆరాటపడుతున్నాడు, దర్శిస్తున్నాడు. కొంతమందిని నియమించాడంటే అది మనలో చూశాడు, మనల్ని ఎరుగున్నాడు, అందుకే నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు, వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యలారా, ఎంతమందికి అర్థమైంది నాయన? ఇర్మియాకి తనలో తాను బాలుడు కనపడ్డాడు, కానీ దేవునికి ప్రవక్త. ఎప్పుడు? పిండ దశలో ఉన్నప్పుడే ప్రవక్తట. యెషయాకి తనలో ఒక అపవిత్రుడు కనపడ్డాడు, కానీ దేవునికి 66 అధ్యాయాలు మినీ బైబిల్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మినీ బైబిల్ అని దేనంటారో తెలుసా? యెషయా గ్రంథమును అంటారు. యేసుక్రీస్తును కూర్చున్నటువంటి పుట్టుక దగ్గర నుంచి సిలువ, మరణ, పునరుద్ధాన, 1000 ఏళ్ల నీతి పరిపాలన మొత్తం ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరంటే యెషయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 7లో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టు. యెషయా గ్రంథం 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, అతని భుజం మీద రాజ్యభారం ఉండును. ఓకేనా? యెషయా గ్రంథం 42, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, నలిగిన రెల్లుని విరవడో, మకమకలాడుచున్న అవిసనారం ఆర్పడు, వత్తిన ఆర్పడు. ఆయన ఏం చేస్తాడు? వీధులలో తన కంఠ స్వరం వినబడనీయడు. బంధింపబడిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును, ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు. క్రీస్తు యొక్క పరిచర్యను కూర్చున్న ప్రవచనం. యెషయా గ్రంథం 53, స్వరూపమైనను సొగసైనను అతని యందు లేదు, మనుషులు చూడందలని వానిగా ఆయన చేయబడ్డాడు. ఇదిగో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెనో, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడినో, లేత ఎండిన భూమిలో లేత మొక్క వలె అతడు లేచాడో. ఏమండి? ఆయనను గురించి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, మన దోష శిక్ష ఆయన భరించాడో అని క్లియర్గా యేసు సిలువ గురించి, అలాగే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని గురించి మొత్తం చెప్పాడు. ఇన్ని విలువైన విషయాలండి, ఇవన్నీ యెషయా నోట పలికించాడు. నేను అపవిత్రుడు అన్నోడిని వాడుకొని 66 అధ్యాయాల గ్రంథము మినీ బైబిలే రాయించి పెట్టాడు ఆయన. మినీ బైబిల్. ప్రైజ్ ద లార్డ్. బాప్తిజం ఇచ్చే యోహాను గురించిన ప్రవచనం ఆయనే చెప్పాడు. ఇక మీరు గమనించండి, మోషేలో ఒక హీనుడైన మనుషుడు, కానీ ఇశ్రాయేలు జనాంగం బంధ విముక్తులైతేనే వాళ్ళలోంచి క్రీస్తు వచ్చేది. ఇప్పుడు వాళ్ళలోంచి క్రీస్తు రక్షకుడు రావాలంటే ముందు ఆ జనాంగం బంధ విముక్తులు కావాలి, వాగ్దత్త దేశంలో ప్రవేశించాలి, అక్కడ వాళ్ళు నిలబడాలి, అక్కడి నుంచే రక్షకుడు రావాలి. వాళ్ళు ఎక్కడైతే కనాను ప్రదేశంలో చేరబోతున్నారో అక్కడే ఆయన బలిదానం జరగాలి, సిలువ బలిదానం. బోల్డ్ అంత ప్లాన్. ఇదంతా జరగాలంటే ఆ సరుకు బయటికి రావాలి ముందు ఐగుప్తు నుంచి. బయటికి రావాలంటే తెచ్చేవాడెవరు? మోషే. ఇంత పెద్ద ప్రణాళిక నెరవేర్చడానికి ఒక అద్భుతమైన సాధనంగా మోషే వాడబడతాడు. ఇది దేవుని బృహత్తర ప్రణాళిక. కానీ ఈ సంగతి మోషేకి తెలుసా? ఆయన అంటాడు, నేను పనికిరానయ్యా,
ప్రభువా యెహోవా నీవు పంపదలిచిన వాడినే పంపంటాడు. కోప్పడ్డాడు దేవుడు. ఎన్నిసార్లు అడుగుతా, ఎన్నిసార్లు చెప్పాలి నేను, నడు అని గద్దిస్తే పోయాడు. అంటే తెలుసు లోపల హృదయంలో మంట ఉందని తెలుసు. ఎందుకంటే ఆయన దర్శించాడంటే అంతంత మాత్రం వాడు దర్శించాడుగా. ఎవని గుండెల్లో ఆ మంట ఉంది, భారం వస్తుంది. వచ్చినప్పుడు ఇక నిన్ను ఆపటం ఎవరి వల్ల కాదు. ఎప్పుడైతే నీ హృదయంలో అది ఉంటుందో, ఆ మంట, ఆ భారం అనేది ఉంటుందో, ఆటోమేటిక్గా సాక్ష్యం ఎలా కాపాడుకోవాలో నువ్వే బ్యాలెన్స్ అయిపోతావు. అర్థమైందా? ఉపదేశం ఎలా చేయాలో, ఎలా చేస్తే ప్రజలకు అర్థమైద్దో, ఎలా మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలో నీలో ఉన్న తపనను బట్టి నువ్వే బ్యాలెన్స్ అయిపోతావు. ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, పవిత్ర జీవితం, మోకాళ్ళ అనుభవం, సువార్త పరిచర్య మొదలైనవని నీకు ఎవ్వడు చెప్పాల్సిన అవసరం, ఆటోమేటిక్గా పరిగెత్తుతూ ఉంటావు ఈ తపనతోనే. నేను మనుషుల్లో వెతికేది కూడా అది. ఆ తపన ఎవరికి ఉందో వాళ్ళని వెతుక్కుంటూ ఉంటాను నేను. ఆ తపన లేనివాడికి నేను సోది చెప్పిన వాడికి ఎక్కదుగా. నేను చెప్పేదంతా సోది అయింది వాడికి. ఇంకా ఆపురాశం వెళ్తాం నాయన నిద్ర వస్తుంటే అన్నట్టు ఉంటుంది. ఆ లోపల హృదయంలో మంట ఉంది చూడు, ఆ తీవ్రత ఉన్నవాడికి బల్బు వెలిగిద్దా, ఈ లక్షణాలు మనయ్యే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం మోకాళ్ళ మీదకి వద్దాం. మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. ఒక విషయంలో మనం పాస్ అయ్యాం, మంచి మనస్సాక్షి న్యాయ ప్రవర్తన విషయంలో. మరి మన హృదయంలో భారం ఏంటి? మన హృదయంలో ఉన్న మంట ఇది. దేనికోసం ఉంది మన భారం? డబ్బు సంపాదన కోసం ఉందా? పేరు ప్రఖ్యాతుల కోసం ఉందా? కోరికలు తీర్చుకునే దాని విషయంలో ఉందా? సమస్యల పరిష్కారం మీద ఉందా? లేకపోతే దేవుని పని మీద ఉందా? దైవ చిత్తం మీద ఉందా? నేను ఒక మాట చెప్తున్నాను, ఏర్పాట్లో ఉన్నోళ్ళే ఈరోజు కలుస్తారు అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దేవుని ప్లాన్లో ఉన్నారో, ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారో. ఎందుకంటే ఈ సందేశం నాకు ఇస్తున్నాడు దేవుడు. దీన్ని పొందుకునే దాన్ని కూడా యోగ్యుల్ని రప్పిస్తాడు దేవుడు. ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినా, ఇక్కడ కూర్చున్నా, ఏర్పాట్లో ఉన్నోళ్ళకే ఈ మాటలు దక్కుతాయని నాకు తెలుసు. ఈరోజు క్లియర్గా మీకు అందించాడు దేవుడు. ఏ భారం ఉంది నాయన నీ గుండెల్లో? ఏ ఆరాటం ఉంది? నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? నిన్ను గురించి నీకున్న అభిప్రాయం ఏంటి? ఇర్మియా గురించి తనకున్న అభిప్రాయం చిన్నోడు బాలుడు అని. యెషయాకి తనకున్న అభిప్రాయం అపవిత్రుడని. మోషే తన విషయంలో తనకున్న అభిప్రాయం బలహీనుణ్ణి అని. పౌలుకు తన విషయంలో తనకున్న అభిప్రాయం ఏంటో తెలుసా? రోగగ్రస్తుణ్ణి, బలహీనుడని. ప్రభు అన్నాడు, నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు. ఎందుకంటే నువ్వు బలహీనుడు అయినప్పుడు నా శక్తి నీ మీద పరిపూర్ణమైతే, నా బలంతో నిండుతావు, అప్పుడు వెలుగుతావు ఒక వెలుగు. కాబట్టి బలహీనుడు అనుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, దేవుని ముందు మన స్థితి ఏంటో మనం గుర్తుపట్టాలి, పరిశీలించుకోవాలి, వివేచించుకోవాలి, ఆయన ముందుకు రావాలి. దేవా, నా స్థితిలో, నా హృదయంలో ఆరాటం ఉంది, నీ చిత్తం నెరవేర్చాలి, నీ సంకల్పం నెరవేర్చాలి, నీ కొరకు ఫలించాలన్న ఆరాటం. నేను చెప్తున్నా, ఆ ఆరాటం నీ దగ్గర ఉంటే, అమ్మా సెల్ ఫోన్ చూడొద్దు అని నేను చెప్పాల్సిన అవసరంలా. నువ్వు చూడవు. ఈ చూసే సరుకు అంతే, భారం లేని సరుకు, బాధ్యత లేని సరుకు. అమ్మా నువ్వు ఆ వంకర మాటలు మాట్లాడవాకమ్మా, నోరు కాసుకోమ్మా అని నేను చెప్పాల్సిన అవసరంలా. ఆ మంట ఉన్న వాళ్ళకి, ఆ భారం ఉన్న వాళ్ళకి, నేను నోరు జారితే సమాజంలో నా దేవునికి అవమానం. కాబట్టి నా నాలుగు, నా నోటిని కంట్రోల్లో చేసుకుంటానని అన్న చెప్పాల్సిన అవసరంలా. ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతావు. తమ్ముడా, నువ్వు అట్లా విచ్చలవిడిగా ఉండకూడదు నాన్న నేను చెప్పాల్సిన అవసరంలా. అమ్మో, నేను అడుగులు జారితే
సాక్ష్యం ఎఫెక్ట్ అయితే నేను నా దేవుని కోసం ఫలించలేను. ఆత్మలు నశించిపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి. నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు నా దేవుడు. ఆయన నన్ను పిలవక మునుపు కొంతమంది నేను రక్షించి నా ప్రభు దగ్గరికి చేరాలి. కొంతైనా నా దేవుని చిత్తం చేసి నేను నా దేవుడి దగ్గరికి చేరాలి. లేకపోతే నా సృష్టికర్త చిత్తం నెరవేర్చకపోతే, నా సృష్టికర్త ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే నేను ఎందుకు పుట్టినట్టు, ఇంతకాలం ఎందుకు బతికినట్టు? నా కోసమా? నన్ను నిర్మించింది నా కోసమా, ఆయన కోసమా? ఆయన కోసమైనప్పుడు మరి నా ద్వారా ఆయన పని ఏం జరిగింది? ఏం జరగనప్పుడు నా బ్రతుకు వృధా అయినట్టే కదా. అట్లాంటి బ్రతుకు బతకూడదు. నా జీవితం పట్ల దేవుని చిత్తం నెరవేర్చే చావాలి. అప్పుడే పిలుపు అందుకోవాలి. హృదయంలో ఒక భారం, హృదయంలో మంట, అది కలిగిన వారిని నా దేవుడు వెతుక్కుంటున్నాడు. తమ్ముడా, ఒక్కసారి అది వెళ్ళినాను, మోకాళ్ళ మీద లెగుస్తావా లేదా పైకి లేచి నిలబడతావో నీ కంఫర్ట్ చూసుకో. మోకాళ్ళ మీద ఉండగలిగితే ఉండు, లేకపోతే పైకి లేచి నిలబడతానంటే నిలబడు, నీ ఇష్టం. ప్రవర్తన కాచుకో అని భారం ఉన్న వ్యక్తికి చెప్పాల్సిన అవసరంలా. వాక్యాన్ని ధ్యానించు అని భారం ఉన్న వ్యక్తికి చెప్పాల్సిన అవసరంలా. అదే పనిలో ఉంటా. చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరికంటే భారం లేని వాళ్ళకి. భారం లేని వాళ్ళకి చెప్పినా ఎక్కదో. ఈ రాత్రి ఆయన పాదాల చెంత ఉన్న నీ పరిస్థితి ఏమిటో ఒకసారి పరిశీలించు. ఓకే, నీ గుండెల్లో భారం ఉంది, కానీ నేను అన్ఫిట్ అని నువ్వు అనుకుంటున్నావా? ఓకే, నీ అయోగ్యతను నువ్వు గుర్తుపట్టావా? నేను తగను ప్రభువా, తగను అని నువ్వు అనుకుంటున్నావా? తగవో లేదో ఆయన చెప్పనే, ఆయన చెప్తాడు. ఏం ప్రార్థన చేస్తావో చెయ్యి, విన్నదాన్ని బట్టి. ఏం ప్రార్థన చేస్తావో చెయ్యి. మంచి మనస్సాక్షి కలిగిన దానివి నువ్వు, న్యాయంగా ఆలోచించే వ్యక్తివి నువ్వు. తమ్ముడా, మంచి మనస్సాక్షి కలిగిన వాడివి నువ్వు. న్యాయమైన ఆలోచన ఉంది నీకు. మరి నీ సృష్టికర్త విషయంలో నీ న్యాయం ఏంటి? నశించిపోతున్న ఆత్మల విషయంలో నీ న్యాయం ఏంటి? నీ బాధ్యతల విషయంలో నీ భారం ఏంటి? నిన్ను నువ్వు గుర్తుపట్టావు, ఓకే. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు మరి ఆయన పనికి. దేవుడు రమ్మంటున్నాడు ఆయన సేవకి. పనికిరానివాడు అని నేను అనుకున్న వాళ్ళ ఎదుట నేను వాడుకుంటాను. నువ్వు వాళ్ళకి పనికి రాకపోయినా, నీకు నువ్వు పనికి రాకపోయినా, నువ్వు నాకు పనికి వస్తావు. ముషే రా, ఇర్మియా, నేను బాలుణ్ణి చిన్నోడిని అన్నావుగా, ఎవ్వడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను చేస్తాదా? నేను చిన్నవాడిని అన్నావుగా, నీ బెదురు మనుషులకు ఉండేటట్టు చేస్తా. పడగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు నిన్ను వాడుకుంటా. దర్శనం కలిగిన బిడ్డలారా, భారం కలిగిన బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీ స్థితిని, మీ బలహీనతను దేవుని ముందు ఒప్పుకోండి. ఆయన రక్తాన్ని ఆశ్రయించండి, అడిగేసుకోండి. అడగండి, దేవా, నా గుండెల్లో ఉంది, ఆరాటం ఉంది, మంట ఉంది, దాన్ని ఉధృతం చేయమని అడగండి. బిడ్డ, లోకం పిచ్చిపోకడపోతుంది. నువ్వు కూడా అందులో కలిసిపోతావా? నువ్వు కూడానా? లోకం పిచ్చిపోకడపోతుంది, అందులో నువ్వు కూడా కలిసిపోతావా? సీమోన్తో ఏమన్నాడు తెలుసా? సీమోను, నువ్వు కూడా నిద్రిస్తున్నావా? నువ్వు చురుకైనడు అనుకున్నానే, ప్రత్యక్షత గలడు అనుకున్నానే. ఒక గడియైనా మేలుకొని ఉండలేవా సీమోను? నువ్వు కూడానా? మహేష్ అడుగుతున్నాడు, నువ్వు కూడా? తమ్ముడా, నా తండ్రి నిన్ను ప్రత్యేకంగా దర్శించాడు. తమ్ముడా, నా తండ్రి నిన్ను ప్రత్యేకంగా దర్శించాడు. నీ దగ్గరకు వచ్చాడు ఆయన.
నువ్వు కూడా లోకం వైపు చూసి లోకాశల్లో పడిపోతే ఎలా తమ్ముడా, ఎలా చెల్లి? నిన్ను ప్రత్యేకించుకున్నాడు కదా. అందరిలాగే నువ్వా? అందరిలాగే నేనా? కాదు కాదు కాదు. రండి, దేవుని పాదాలు పట్టుకుందాం. రండయ్యా. తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీకేం తలంపులు రావట్లేదా? ప్రార్థన చేయడానికి ఏం రావట్లేదా? నాతో మాట్లాడాడు నాయనా. ఏరా, అందరూ డబ్బులు, అందరూ సంపాదన, అందరూ పేరు ప్రఖ్యాతులు, అందరూ అప్పుల నుంచి విడుదల, అందరూ లోక సంబంధమైనవి వెతుకుతూ తిరుగుతున్నారు. నువ్వు కూడా దాన్నే వెతుకుతావా? కాదు నాయన, నువ్వు నా చిత్తం నెరవేర్చాలి. నువ్వు నా పని చేయాలిరా. నా ఏర్పాటు ఉంది నాయన. నిన్ను చూశాను. నీ హృదయంలో మంట ఉందిరా, బాధ ఉందిరా. దాన్ని చల్లార్చుకోవాకు నాన్న, చల్లార్చుకోవాకునా. రా, నా చేతుల్లోకి రా. నా పిలుపుకు లోబడు. నిన్ను మనుషుల్ని పట్టే జాలరిగా చేస్తాను. చాలా జీవితాలు వెలిగించబడాలి నీ ద్వారా. చాలా మంది కొరకు వాడబడాలి నువ్వు. నాకేం తెలుసు అండి ఇంత పని చేస్తాడని? నాకేం తెలుసు ఇంత ప్రణాళిక నా ఎడల ఆయన కలిగి ఉన్నాడని? నాకు తెలియదు. నా ప్రార్థన ఒక్కటే, అప్పులు తీర్చు, వ్యాపారాన్ని అభివృద్ధి చేయి, డబ్బులి, సేవకులకు సాయం చేస్తా. ఈ నా డైలాగులు ప్రార్థనలో. నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నన్ను ఇలా దీవించు, నన్ను అలా దీవించు, మంచిగా సంపాదన ఇవ్వు. ఇట్లాంటి ప్రార్థనలో నిజంగా ఆయన నేను చేసిన ప్రార్థన విని అట్లనే చేసుంటే నా బ్రతికి ఎలా ఉండేదో. కానీ నా ప్రార్థన ఆ విషయంలో వెళ్ళా. ఇంతకంటే ఉత్తమమైనది నీకు కేటాయించాను. ఈరోజు నా జన్మ ధన్యం చేశాడు నా తండ్రి. నా జన్మ ధన్యం చేశాడు. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి. నీవు రోగివై ఉన్నావా? ఆయనే స్వస్థపరచుకుంటాడు. నీ హృదయంలో ఈ అంశాన్ని కూర్చున్న భారం నీకుంటే దేవుని కృతజ్ఞతలు చెప్పు నాన్న. దేవుడు దర్శించకపోతే నువ్వు ఇక్కడికి రావు. ఆయన నీ యొద్దకు రాకపోతే నువ్వు రావు. వచ్చావు, ఇక నిలబడు. కడిగేసుకో. ఆ పరిశుద్ధిని రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. నువ్వు నూతన పరచబడు. నూతన జన్మ అనుభవంలోనికి రా. బాప్తిస్మం పొంది నీ దోషములన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడు. రక్షింపలేని వాటిని ఆశ్రయించి ఫలితం లేదు విసర్జించు. రక్షకుడైన యేసు వైపు మళ్ళుకో. బోలెడంత పనుంది దేవునికి నీతో. బోలెడంత కార్యాలున్నాయి నీ జీవితంలో. బోలెడంత పనుంది నీ ద్వారా. బోలెడంత పనుంది. అలాగే రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధపడండి.
తుచ్చమైన అభిలాషల వైపు ఎంతకాలం తిరుగుతారు? భారం లేని భక్తి, మంట లేని భక్తి ఎంతకాలం చేస్తారు? అల్పమైన వాటిని ఎంతకాలం ప్రేమిద్దాం? మారు మనసు పొందుదాం, దిద్దుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేడు దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించి మా మీద ఉన్న నీ ఏర్పాటు ప్రణాళిక ప్రత్యేకంగా మాతో పంచుకున్నా. నేను యోగ్యుని కాదు అన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు వాడుకున్నా. జ్ఞానులు అనుకున్నవారు అతిశయించి అలజడి రేపితే దీనులకు కృప చూపావు దేవా. దీనులుగా నీ ముందున్నారు, నానా బాధల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, నానా రకాలుగా విడుదల కొరకు వెతికి 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 తిరిగి తిరిగి తిప్పలు పడి విసిగి వేసారి ఉన్నారు. వీరిలో కొంతమందికి విడుదల అవసరం, స్వస్థత అవసరం, ఆదరణ అవసరం. కొంతమందికి నీ కార్యాలు అవసరం. కొంతమందిని నువ్వు దర్శించడం అవసరం తండ్రి, దర్శించు. కొంతమందిని నువ్వు స్పర్శించడం అవసరం, స్పర్శించు. వీరిలో కొంతమంది మంట కలిగి ఉన్నారు హృదయంలో, నీ చిత్తము కొరకు. వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని నీ పని కొరకు మోషేని సిద్ధపరిచినట్టు, ఇర్మియాని సిద్ధపరిచినట్టు, ఆయన ఇర్మియాని పసిబిడ్డగా ఉన్నప్పుడు అభిషేకించాను అన్నావే. మరి ఈ చిన్నవాళ్ళ మీద వీళ్ళు కూడా నీ దృష్టిలో చిన్న బిడ్డలేగా ప్రభు. నేను చిన్న బిడ్డని, వీరందరూ చిన్న బిడ్డలే. మరి వారి మీదకి నీ అభిషేకం, వారి మీదకి నీ శక్తి, నా మీదకి నీ శక్తి ప్రభువా. కృపనీ నాయన, కృపనీ నాయన. నీ బిడ్డల మీదకి నీ శక్తిని దిగిరా నీ ప్రభు. కాస్త కూస్తో రగిలిన హృదయంలోని మంటని ఇంకా రగిలించు, హృదయ భారాన్ని పెంచు. నీకు వందనాలు, 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 స్తోత్రం. కొంతమందికి రావాలి, అడుగులు వేయాలి ముందు, కానీ ఆరాటం ఉంది పాపం. సంఖ్యలలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, వేదన పడుతున్నారు. దేవా ఏమీ చేయలేకపోతున్నాను దేవా అని దుఃఖపడుతున్నారు. అయ్యా నీ బిడ్డను దర్శించి రాత్రి నిద్ర మానుకున్నారు. తిన్నారో లేదో కూడా తెలియదు, కానీ నా దేవుడు నాతో మాట్లాడతాడని నీ పాదాల దగ్గరికి వచ్చా. వారిని దర్శించు, వారిని దర్శించు, వారితో మాట్లాడు, వారికి కనబడు, వారిని తాకు, వారి దేహంలో ఉన్న రోగములు తొలగించు, వారి శరీర క్రియల మీద వారికి జయమదాయిచ్చాయి. ఇక్కడున్న వాళ్ళలో ఇంతవరకు సమాజంలో చీకొట్టబడిన వాళ్ళు, కుటుంబం చేత తిరస్కారం పొందిన వాళ్ళు, తమను తామే నిందించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని దర్శించు. నీ విలువ వారికేం తెలుసు నాయన? నేను నిర్మించిన వాడిని నేను, నాకు తెలుసు నీ గొప్పతనం. నేను నిన్ను నిలబెడతాను. ఈరోజు ఒక బలహీనుడుగా, ఒక వ్యసనపరుడుగా, ఒక బలహీనురాలుగా ఉన్న నిన్నే నా పాత్రగా చేసి ఒక వెలుగు వెలిగిస్తా. ఏ నోళ్ళు నిన్ను దూషించినాయో, ఏ నోళ్ళు నిన్ను నిందించినాయో, ఏ నోళ్ళు నిన్ను అవమానకరంగా మాట్లాడినాయో, వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదా, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదా. వారే నిన్ను ప్రశంసించేటట్టు, వారే నిన్ను మెచ్చుకునేటట్టు, వారే నీకు 2 చేతులెత్తి నమస్కారం చేసేటట్టు నేనే నిన్ను సిద్ధపరుస్తా. బలహీనుడు అయితే ఇంతవరకు నువ్వు బలహీనుడివే. త్రాగుబోతువైతే ఈ రోజు వరకే నువ్వు త్రాగుబోతువే. ఇది మొదలుకొని నువ్వు నూతన జన్మలోనికి వస్తున్న వ్యక్తివే. నువ్వు విడుదల పొందుతున్న వ్యక్తివే, విడుదల పొందుతున్న వ్యక్తివే. నువ్వు బలహీనురాలవైతే ఈ రోజు వరకే, ఇదిగో ఈ క్షణం నుంచి నేను నిన్ను దురాత్మ పీడ నుంచి నీకు విడుదల, దయ్యపు కార్యాల్లోంచి నీకు ఇస్తున్నారు. కానీ దేవుని పని చేయడానికి, దేవుని కోసం బతకడానికి ఎక్కువ మంది ఆరాటపడట్లేదు. కానీ నా దేవుడు కృపనిస్తే మీరందరూ కూడా అలాంటి పాత్రలుగా వాడబడాలనేది నా ఆశ. అర్థమైందా? నా కోరిక. దేవుని కృపను బట్టి కొంతమందిని అలా దేవుడు తీర్చిదిద్దాడు. వాళ్ళు దేవుని పని చేస్తూ ఉన్నారు. మీలో కొంతమంది పరిచారకులుగా దేవుని పని చేస్తున్నారు. ఇంకొక మెట్టు ఎక్కాలి, ఇంకా ముందుకెళ్ళాలి. దానికోసం ప్రార్థన చేయండి. ఒకవేళ నిన్ను
ఎస్తేర్ లాగా ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంచి వాడుకోవాలనుకుంటే అదే చూపిస్తాడు దేవుణ్ణి. లేదు నీ ద్వారా ప్రకటింపజేసి ఆత్మను రక్షించాలని అనుకుంటే అదే నీకు బయలుపరుస్తాడు దేవుడు. నెహెమ్యాలాగా నేను రాజు దగ్గర నుంచి పడిపోయిన ప్రాకారాలని కట్టడానికి నెహెమ్యాను వాడుకున్నట్టు నిన్ను ఆ విధంగా ఒకవేళ దేవుడు డిసైడ్ చేస్తే అదే నీతో మాట్లాడతాడు. కానీ నీ గుండెల్లో ఆరాటం అయితే వ్యక్తం చేయాలి. నాకైతే ఆశ ఉంది దేవా నీ కొరకు బ్రతకాలని. ఆ పాయింట్ గురించి నీ కన్నీళ్ళు ఉండాలి, నీ విజ్ఞాపన ఉండాలి. నాకు ఒక పక్క అప్పుల సమస్యలు ఇబ్బందులు ఒక పక్క వేధిస్తున్నా, మరో పక్క నా ఏడుపది నీకోసం బ్రతకలేకపోతున్నాను. చర్చిలోకి వచ్చి కూర్చుంటే నువ్వు స్ట్రైట్గా నాతోనే మాట్లాడుతున్నావు, సాహసం చేయలేకపోతున్నాను. నేను ఎట్లా చేస్తాను దేవా, నేను ఇంత బంధకాల్లో ఉన్నాను అని అట్లా గోడకు అనుకొని సందేశం వస్తున్నంతసేపు ఏడుస్తానే ఉండేవాడిని. ఎందుకంటే స్ట్రైట్గా నాతోనే మాట్లాడుతున్నట్టుండేది ఆయన. మరి బంధకాల్లో ఉన్నాను, మరి నా పరిస్థితులు కంఫర్ట్గా లేవు, ఏం చేయాలి? ఉంది ఆరాటం, దేవుని కోసం బతకాలి, దైవ చిత్తం చేయాలని తపన ఉంది, కానీ వెసులుబాట్లేదు. చాలాసార్లు దేవుని ముందు ఏకాంతంగా కూర్చొని నేర్చుకున్నాను. హృదయంలో మంటుంది, కానీ పరిస్థితులు అనుకూలంగా. కానీ దేవుడు ఆ హృదయంలో ఉన్న ఆరాటాన్ని చూశాడు, ప్రోత్సహించాడు, ఆయన కృపనిచ్చాడు. ఈరోజు ఒక తృప్తి ఉంది నాకు. మీకు ఎంతమందికి తృప్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తృప్తి ఉంది. ఆయన కృప. నన్ను దేవుడు నా తల్లి గర్భంలో ఉంచి నన్ను పుట్టించినందుకు కొంతమందికైనా నా బ్రతుకు ఉపయోగపడింది. కొన్ని జీవితాలు వెలగటానికైనా నా బ్రతుకు ఉపయోగపడింది. కొన్ని కన్నీళ్లు తుడవడానికైనా నా జీవితం ఉపయోగపడింది. కొంతమందిని ఆదరించడానికైనా నా బ్రతుకు ఉపయోగపడింది అనే ఒక తృప్తి నాకు. మరి నీ సంగతి ఏంటి? నేను అంటున్నాను, అది చెబుతున్నాను. నీ హృదయంలో ఆ ప్రార్థన ఉండాలి. నువ్వు చదువుతున్నావా? బాగా చదువుతున్నావా? ఆ చదువును కూడా దేవుని ముందు పెట్టి నువ్వు కన్నీరు కావచ్చు. చదివాను, జాబ్ కోసం ప్రేయర్ చేస్తున్నా, ఓకే జాబ్ వస్తుంది, సంపాదిస్తాను, కానీ నేను అటు నుంచి అటు ఎటు వెళ్ళిపోతాను కదయ్యా. కానీ అది కాదు కదా. అందుకోసమేనా నువ్వు నా కోసం ప్రాణం పెట్టింది? అందుకేనా నువ్వు నన్ను ప్రత్యేకంగా దర్శించింది? అది కాదు కదా. నీకోసం నేను ఫలించాలి కదా. మరి ఎట్లా చేస్తావు? నాకు జాబ్ ఇచ్చి అందులో నన్ను వినియోగించి నీ సేవకు వాడుకుంటావా? ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి? లేకపోతే నన్ను డైరెక్ట్గా సేవకు తీసుకుంటావా? లేకపోతే నన్ను ఆయా స్థానాల్లో ఉంచి నీ ప్రజల కొరకు వాడుకుంటావా? నన్ను ఎస్తేర్లాగా వాడుకుంటావా? నెహెమ్యాలాగా వాడుకుంటావా? యోసేపులాగా వాడుకుంటావా? దానియేలులాగా వాడుకుంటావా? ఈ నలుగురు జాబ్ హోల్డర్స్. లేకపోతే వల ధోనిలో చేపలు అన్ని వదిలేసి రా పేతురు అన్నట్టు పేతురు పిలిచినట్టు నన్ను పేతురు లాగా వాడుకుంటావా? పౌల్లాగా వాడుకుంటావా? ఎలా నన్ను వాడుకుంటావో ఒక్కటే నా ఆశ దేవా, నీ కొరకు వాడుకోకుండా నన్ను తీసుకోవద్దు. నీ కొరకు వాడుకొని నన్ను తీసుకో. నీ కొరకు వాడబడకుండా నేను రావద్దు అక్కడికి. కొంతైనా నీ కొరకు వాడబడాలి, అది ఏ విధంగానైనా కానీ అనేది నువ్వు దేవుని ముందు పెట్టు. మళ్ళీ చెప్తున్నాను చివరిగా, నిజంగా దేవుడు ఉంచిన మంట నీ గుండెల్లో ఉంటే తప్పుడు నడత దిద్దుకో అని నేను నీకు చెప్పాల్సిన అవసరంలా, నీకు నువ్వే పరిశీలించుకుంటావు. నువ్వు వేస్తున్న రాంగ్ స్టెప్స్ నువ్వే బ్యాలెన్స్ చేసుకుంటావు. ఎందుకంటే నీ గుండెల్లో ఉన్న మంట నిన్ను కట్టడి చేసింది. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఏది కట్టాలో, ఏది కట్టకూడదో అన్ని బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే హృదయంలో భారం, మంట కంట్రోల్ చేసింది. ఓకేనా? చూస్తా. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఇంకా ఎవరికైనా రక్షణ అనుభవం కొరకైనా ఆరాటం ఉంటే వెళ్ళిపోండి, త్వరగా వెనక్కి వెళ్తాను. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను ఇక నేను. ఓకేనా? మీరు కూడా కాసేపు వ్యక్తిగతంగా
సేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని పనిలో పనిగా కూటాల కోసం కూడా చేసి ముగించుకోండి. నూనె ఏదన్నా తెచ్చుకుంటే మీరు బలహీనతలతో ఉండి ఆ నూనెను పైకెత్తండి. అలాగే క్రొత్తగా వచ్చిన వారికి బుక్స్ ఇచ్చాను కదా, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చదవండి. ఒకప్పుడు నేను యేసుప్రభుని వ్యతిరేకించిన వాడిని ఇప్పుడు ఎందుకు నమ్ముకున్నానో అందులో రాస్తుంది. ఓకేనా? రైట్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు. ఈ రాత్రి నీ బిడ్డలను ఉద్దేశించి చాలా స్పష్టంగా విస్తారంగా నువ్వు మాట్లాడావు. ఒక్కడి కోసం అంత జర్నీ చేసావు. సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళావు. మధ్యాహ్నం ఎర్రని ఎండవేళ వెళ్ళి బావి దగ్గర కూర్చున్నావు సమరయ స్త్రీ కోసం. సింగిల్ పర్సన్సే అయినా నువ్వు స్పెషల్ ప్రయారిటీ ఇచ్చావు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. ఒకటేమో దయ్యాలు బట్టి సమాజం చేత వెలివేయబడినాడు, ఒక ఆమెమో వేరే సాక్ష్యం కలిగింది. కానీ వాళ్ళను దర్శించిన తర్వాత వాళ్ళ చరిత్ర పూర్తిగా మారిపోయింది. ఈ రాత్రి తిండి పక్కన పెట్టి, నిద్ర పక్కన పెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చారే నీ బిడ్డలు. నీ బిడ్డల్ని దాటిపోతావా అయ్యా? వాళ్ళని దర్శించవు, వాళ్ళని ముట్టవు, వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళని స్వస్థపరచు, వాళ్ళ కన్నీరు తొడవు, వాళ్ళ ముఖాలు చూడవు. నీ పాదాల దగ్గరికి వచ్చి పడ్డారు కయ్యా, కన్నీరు మునీరు అవుతున్నారు కదయ్యా. ఏ నిరీక్షణ లేదు, నీవే నిరీక్షణ. ఎవని యందు విశ్వాసం లేదు, నీ యందే విశ్వాసం. ప్రభువా, నీ బిడ్డలు నిద్ర మానుకొని వాళ్ళ తీవ్రతని చెప్తున్నారు చూడయ్యా. నీ బిడ్డల్ని దాటిపోవద్దయ్యా ప్లీజ్. వాళ్ళని దర్శించు, వాళ్ళని ముట్టు, బాగు చేయి, కన్నీరుతుడు. ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం వారి జీవితంలో వచ్చేటట్టు చేయి. రేపు ఆన్లైట్ కల్లా కార్యాలు జరగాలి యేసు నామములో. ఆన్లైట్ కల్లా నీ కృపా కార్యములు జరగాలి. ఈ రోజు విన్న సాక్ష్యాలకు మించిన సాక్ష్యాలు ఇంకా రావాలి యేసు నామములో. వారు ఎదుర్కొంటున్న వేదన, దుఃఖము, కన్నీరు కొట్టివేయబడాలి. ఏ వాగ్దానం ఇచ్చావు, ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని, ఆ వాగ్దానం ఇక యేసు నామములో నెరవేరునుగాక. వారి రోగాలు స్వస్థపరచు. వారి మీదున్న అప్పుల బంధకాలు నా మీదున్నాయి కొట్టేశావుగా. ఒకే ఒక్క రోజు అద్భుతం చేసి అప్పుల భారమంతా కొట్టేశావు కదా, అడిగేవాళ్ళు లేకుండా చేసావు కదా. నీ బిడ్డల విషయంలో కూడా అలా చేయి నాయన. చదువుకుంటున్న బిడ్డలని మరి ప్రయోజకులుగా చేసి వాళ్ళకి ఫ్యూచర్ ఇచ్చి, నా ప్రభువా వాళ్ళని కూడా నీ కొరకు వాడుకో. ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనుకున్నావు వాళ్ళతో మాట్లాడు, వారిని దర్శించు, వారి హృదయంలో ఆ భారం పెట్టు, వాడుకో. బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ, రోగుల్ని ముఖ్యంగా నీ చేతికి అప్పగిస్తున్న స్వస్థత దయ. విశ్వాసంతో వారు తెచ్చుకున్న నూనె నీ రక్తముగా మార్చి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు.